ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తండ్రి లేడు అన్న ఆ ఇల్లు ఆ పిల్లలకి ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఇకేంటి మా జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయినట్టేనా? ఇంకేముందిలే మన లైఫ్ ఇంకా నార్మల్, ఇంకా మిడిల్ క్లాస్ బతుకులే ఇంకా మనవి అన్నట్టు అలా Right. ఏంటంటే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంకా దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇదే మనది అనేసి. మీకు పట్టుదల ఉంది అని అంటే డెఫినెట్గా మీరు సక్సెస్ సాధించవచ్చు అనే దానికి ఒక చిన్న స్టోరీ. సో ఈ పిల్లవాడు లైక్ వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయాడు. ఆన్ జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించేవాడు. బేసిక్గా ఏంటంటే ఒక గోల్డ్ షాప్లో జాబ్ చేసేవాడు. ఇప్పుడు పని చేస్తున్నారు అని అంటే ఆ పని మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ ఈ పిల్లవాడు అట్లా కాదు, ప్రాసెస్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఒక బిజినెస్ చేద్దాము అని అనుకొని వాళ్ళ మదర్కి బ్యాంగిల్స్ తీసుకున్నాడు. ఆ బ్యాంగిల్స్ని జుంకాల్లాగా కన్వర్ట్ చేశాడు. అందులో ప్రాఫిట్ కనిపించింది. నేను ఇది కొంచెం పెద్ద స్కేల్ ఎందుకు చేయకూడదు అనే థాట్ వచ్చి, సో లాసెస్లో ఉన్న బ్రాండ్ని అతను తీసుకొని దాంతో పాటు వర్క్ చేసి, అంటే ఆ కంపెనీలో వర్క్ చేసుకుంటూ ఆ బ్రాండ్ని మళ్ళీ ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చాడు. ఆల్మోస్ట్ ఒక చైల్డ్ లేబర్ స్టేజ్ నుంచి ఇప్పుడు మల్టీ మిలియన్ ఎంపైర్ దాకా తీసుకొని వచ్చారండి. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాము. రామ్ గారు అయితే రెడీగా ఉన్నారు. ఆ కథ ఏంటో అని ఎదురు చూస్తున్నారు కదా, తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. మీది ప్రతిదీ చాలా బాగుంటుందంటే, అంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ అయ్యే స్టోరీసే మీ దగ్గర ఉంటాయి కాబట్టి. Yeah. మామూలుగా మనం న్యాచురల్గా చూసుకుంటే ప్రతి ఇంట్లో యజమాని ఎవరు అంటే తండ్రి. ఆ తండ్రి ఎంత సంపాదిస్తే ఇక్కడ అంత లగ్జరీ లైఫ్ పిల్లలు అనుభవించవచ్చు. Right. అలాంటి ఇంట్లో ఒక తండ్రి కన్నా ఏ ఇంట్లో అయినా సరే ఒక తండ్రి మరణిస్తే, తండ్రి లేడు అన్న ఆ ఇల్లు ఆ పిల్లలకి ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఇకేంటి మా జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయినట్టేనా? మాకు ఇక భవిష్యత్తు లేదా? మేము ఎలా బతకాలి అన్నది చాలామందికి టెన్షన్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎలా ఉండాలి, ఒక ధైర్యాన్ని ఇచ్చే మంచి కథ కావాలి. షూర్, డెఫినెట్గా అండి. సో మీరు ఇందాక అన్నట్టు జనరల్గా ఏంటంటే స్పెషలీ కిడ్స్ ఇంకా చదువుకునే టైంలో కానివ్వండి, కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇంట్లో ఫాదర్ చనిపోగానే మదర్కి కానివ్వండి లేకపోతే పిల్లలకి కానీ వాళ్ళకి ఒక నెగిటివిటీ ఫిల్ అయిపోతుంది మైండ్లో. ఏంటనంటే, అరే ఇప్పుడు ఎలా మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిది, లేదా అసలు ప్రోగ్రెస్ అవ్వగలుగుతామా మనము, ఇవన్నీ థాట్స్ వచ్చేసి కొన్నిసార్లు చాలామంది ఏంటంటే దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. ఏంటంటే ఇంకేముందిలే మన లైఫ్ ఇంకా నార్మల్, ఇంకా మిడిల్ క్లాస్ బతుకులే ఇంకా మనవి అన్నట్టు అలా Right. ఏంటంటే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంకా దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇదే మనది అనేసి. బట్ అలా కాదు, మీకు పట్టుదల ఉంది అని అంటే డెఫినెట్గా మీరు సక్సెస్ సాధించవచ్చు అనే దానికి ఒక చిన్న స్టోరీ. సో ఈ పిల్లవాడు లైక్ వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. లైక్ ఇప్పుడు నేనైతే స్టోరీ చెప్తున్నాను, ఆ పర్సన్ వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. Okay. అండ్ ఆబ్వియస్లీ చనిపోయారు కాబట్టి ఇంట్లో ఇప్పుడు ఇల్లు గడవాలి అంటే ఎంతో కొంత అమౌంట్ రావాలి కాబట్టి ఆడ్ జాబ్స్ చేసేవాడు అనమాట. చిన్న చిన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఆ చిన్న చిన్న జాబ్స్ అవి చేసేవాడు అనమాట. ఎట్ ది ఏజ్ ఆఫ్ 12 ఇయర్స్ ఓల్డ్, యూనో ఆ టైంకే ఆయన ఆడ్ జాబ్స్ చేయడం స్టార్ట్ చేశారు. 12 ఇయర్స్ అంటే ఎంత ఉంటుందని, హార్డ్లీ మనకి 7th క్లాస్, 7th అంతే, 6th 7th క్లాస్. సో 6th 7th క్లాస్ పిల్లవాడు ఆడ్ జాబ్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదించేవాడు. కానీ ఇలా కాదు, ఆయన ఎక్కడైతే జాబ్ చేసేవాడు, ఆయన బేసిక్గా ఏంటంటే ఒక గోల్డ్ షాప్లో జాబ్ చేసేవాడు అనమాట. సో అది జనరల్గా చాలామంది చూడండి, మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం చిన్నపిల్లలు, లేదంటే ఇలా యూనో గోల్డ్ షాప్స్లో కానివ్వండి, లేదంటే రెస్టారెంట్స్లో కానివ్వండి, పనిచేసే పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పని చేస్తున్నారు అని అంటే ఆ పని మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ ఈ పిల్లవాడు అట్లా కాదు, ప్రాసెస్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ పని చేసుకుంటూ ప్రాసెస్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, అసలు ప్రైజింగ్ ఏముంది, అసలు మన ఈ ప్రోడక్ట్స్ ఏంటిది, ఎలాంటి డిజైన్స్ ఇష్టపడుతున్నారు. నేను ఒక క్లీనర్ని అంటే టేబుల్ క్లీన్ చేసి వెళ్ళిపోయే వరకే ఆలోచిస్తాను జనరల్గా. కానీ ఇప్పుడు చూడండి ఈ పిల్లవాడు ఏంటంటే అలా కాకుండా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట. చేసి అంత తక్కువ ఏజ్లోనే లైక్ యూనో ఆల్మోస్ట్ ఒక 14 to 15 ఇయర్స్ ఉన్న టైంలోనే అతను ఫస్ట్ ఒక బిజినెస్ చేద్దాము అని అనుకొని, లైక్ అదే దీంట్లో బికాజ్ ఆ ఫీల్డ్లోనే కదా అతను అబ్జర్వ్ చేసింది. అతను ఫస్ట్ ఏం చేశాడంటే
వాళ్ళ మదర్వి బ్యాంగిల్స్ తీసుకున్నాను ఆయన. వాళ్ళ మదర్ బ్యాంగిల్స్ తీసుకొని, బికాజ్ అతను ఆల్రెడీ దానిలో వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆ బ్యాంగిల్స్ని మన జుంకాల్లాగా కన్వర్ట్ చేశాడనమాట. కన్వర్ట్ చేసి ఫస్ట్ అమ్మారనమాట. ఒక కస్టమర్కి అమ్ముకున్నాడు. అందులో ప్రాఫిట్ కనిపించింది మనకి. అరే ఇదేదో బాగుంది అంటే ఆయన చేతిలో ఉన్న స్కిల్ అది, రైట్? అంటే ఒక డిఫరెంట్ ఫామ్లోకి మార్చి అమ్మితే ఆయనకు కొంచెం ప్రాఫిట్ కనిపించింది. సో కనిపించిన తర్వాత అతనికి మైండ్లో థాట్ వచ్చింది, నేను ఇది కొంచెం పెద్ద స్కేల్ ఎందుకు చేయకూడదు అనే థాట్ వచ్చి అతను ఏం చేశాడంటే, ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ బ్రాండ్ కానీ లాసెస్లో ఉండే అనమాట బ్రాండ్. సో లాసెస్లో ఉన్న బ్రాండ్ని అతను తీసుకొని దాంతో పాటు వర్క్ చేసి, అంటే ఆ కంపెనీలో వర్క్ చేసుకుంటూ ఆ బ్రాండ్ని మళ్ళీ ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చాడు. హ్యూజ్ లాసెస్లో ఉన్న బ్రాండ్ని అతను తీసుకొని దాన్ని ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చారనమాట అతను. అయితే అంత ఈజీ కాదు, తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. అతనికి ఎన్నో అడ్డంకులు మళ్ళీ. సో ఇక్కడ అతను చేసిన కీ ఇదేంటిది అనంటే, అతను చేసిన అబ్జర్వేషన్లో అతను చూసింది ఏంటిది అనంటే, నార్మల్గా మిగతా గోల్డ్ షాప్స్ అన్నీ కూడా వేస్టేజ్ అని చెప్పి, లేకపోతే రకరకాల ఇవి చెప్పి దానికి మనకి లెక్క కూడా ఉండదు. ఇప్పుడు వేస్టేజ్కి ఇంత అని చెప్పేస్తారు, అది నిజంగా వేస్టేజ్కి అంత అయిందా లేదా మీరు క్రాస్ చెక్ చేసేదానికి అన్న సిస్టమ్ ఉందా అంటే లేదు, నో సిస్టమ్. సో అలా వేస్టేజ్కి వీటికి వాటికి అనేసి ఎక్స్ట్రా అమౌంట్ చార్జ్ చేసి యాక్చువల్ ధర కంటే కూడా చాలా ఎక్కువ ధరకి అమ్మేస్తున్నారు అనే విషయం ఈయన గ్రహించి, ఈయన చేసినది ఏంటిది అని అంటే హోల్సేల్ ధరకే గోల్డ్ అమ్మడం అనేది స్టార్ట్ చేశాడు అనమాట ఈయన. బికాజ్ ఈయనకు తెలుసు గ్రౌండ్ రియాలిటీ, ఆయనకి ఎంత పెట్టుకుంటే ప్రాఫిట్ వస్తుంది తెలుసు. సో ఆ మార్జిన్ వరకు పెట్టుకొని బియాండ్ దాట్ పెట్టకుండా హోల్సేల్ ధరలకి అమ్ముతాను అనేసి అతను ఏంటంటే ప్రజల కోసం, లైక్ అందరికీ గోల్డ్ అందుబాటులో ఉండాలి, ప్లస్ ఇది మరీ మోసం అని ఆయన కూడా అనుకున్నాడు. లైక్ మరీ ఇంత చార్జ్ చేయడం అనేది, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అనేది ఇట్స్ నాట్ ఎ లగ్జరీ ఐటమ్ అండి. ఇప్పుడు చూసుకుంటే కనుక ఈవెన్ ఎవరి దగ్గర ఇప్పుడు తాలిబొట్టు కానివ్వండి, లేకపోతే ఉంగరాలు, ఇవి బేసిక్ ఎవరి దగ్గరన్నా ఉంటాయి. ఇది మన కల్చర్లో కూడా ఒక పార్ట్. ఇప్పుడు అమ్మాయిలకి గోల్డ్ పెట్టాలి అనేసి పెళ్ళప్పుడు. సో ఇదేంటంటే గోల్డ్ అనేది అందరికీ అవసరం కాబట్టి ఇలాంటి మోసాలు జరగకుండా ఆయన హోల్సేల్ ధరకి అమ్మడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు ఈ మిగతా గోల్డ్ షాప్ ఓనర్స్, లేకపోతే ఈ బిజినెస్లో ఉండే మిగతా వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ నుంచి చాలా థ్రెటన్స్ కూడా వచ్చినాయి ఆయనకి. చాలా మంది థ్రెటన్ చేయడం, నువ్వు అట్లెట్లే చేస్తావు, ఇండస్ట్రీ మొత్తానికి నువ్వు అట్లెట్లే చేస్తావు, అది కరెక్ట్ కాదు అని అంటే ఈయన తగ్గలే. డిటర్మైండ్ ఉండే అనమాట ఈయన. నేను చేసేది కరెక్టే, నేను ఏమైనా తప్పు చేస్తున్నాను అంటే తప్పు చేయట్లేదు, నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి అని ఈయన తగ్గకుండా అదే మెయింటైన్ చేసుకుంటూ నార్మల్ రేట్స్ కంటే కూడా తక్కువ రేట్కి ఇచ్చేసరికి జనాల్లో బాగా ఫేమ్ వచ్చేసింది అన్నమాట ఈయనకి. రెండోది, మిగతా గోల్డ్ షాప్స్లో అందరూ ఏంటంటే ఫోటో తీయనియరు. ఒక ఆర్నమెంట్ వచ్చిందంటే ఆ ఆర్నమెంట్ ఫోటో తీయనియరు. సో ఈయనకి మళ్ళీ తట్టింది, ఎందుకు తీయొద్దు ఫోటో, అది ఏం తప్పు అని మళ్ళీ ఈయనకు అదే థాట్ వచ్చి ఈయన ఏంటంటే ఓపెన్గా, మీకు మా ఆర్నమెంట్స్ మా గోల్డ్ షాప్కి వచ్చి ఫోటో తీసుకోండి, మీకు ఇదే ఆర్నమెంట్ ఇంకెక్కడైనా తక్కువ దొరికింది అంటే అక్కడ తీసుకోండి అని అంత ఓపెన్ ఛాలెంజ్ తీసుకొని ఫోటోలు కూడా తీసుకోమని చెప్పాను అనమాట. ఇంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు అనేసి ఏంటంటే ఇంకా చాలామంది తీసుకోవడం స్టార్ట్ చేసి, అలా ఏంటంటే ఒక చిన్న గాజులు అమ్ముకొని దాన్ని కమ్మల కింద మార్చి దాని నుంచి ప్రాఫిట్ పొంది జనాలకి ఎలా అందుబాటులో ఉండాలి అనే ఒక యూనిక్ పాయింట్ని పట్టుకొని ఆయన ఆల్మోస్ట్ ఒక చైల్డ్ లేబర్ స్టేజ్ నుంచి ఇప్పుడు మల్టీ మిలియన్ ఎంపైర్ దాకా తీసుకొని వచ్చారండి. నన్ అదర్ దాన్ మన కిరణ్ కుమార్ గారు, లలిత జ్యువెలర్స్. సో ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. ఆయన ఇప్పటికీ చూస్తుంటే అసలు ఆయన అన్ని థాట్స్ కూడా అలాగే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఆయన ఇంత డబ్బు ఇచ్చేసాడు కదా, లైక్ ఈ స్టేజ్లో ఉన్నాడు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పటికి కూడా ఆయన ట్యాగ్ లైన్స్, ఆయన థాట్స్, ఆయన వ్యూస్ అన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి లైన్ అయ్యేటట్టే ఉంటాయి చూడండి. ఆయన ట్యాగ్ లైన్ కూడా చూసుకుంటే డబ్బులు ఊరికే రావు అని అంటారు. సో డబ్బులు ఊరికే రావు అని చెప్పేది ఎవరు? మిడిల్ క్లాస్ నడుస్తుంటది ఇదంతా, రైట్? సో ఆయన బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన మిడిల్ క్లాస్లో లేనప్పటికీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థాట్స్లో ఉండి, ఆయన అది పాస్ అయ్యి రిచ్ అయినాక కూడా మిడిల్ క్లాస్ థాట్స్లోనే ఉన్నారు అని అంటే ఆ కన్సిస్టెంట్ ఎఫర్ట్, ఇంకా ఆ కన్సిస్టెన్సీ ఇన్ థాట్స్ ఉన్నాయి చూడండి, దాట్ ఈస్ ద కీ. ఆయన చిన్నప్పటి నుంచి పెట్టిన ఎఫర్ట్స్, అతని మీద అతనుకున్న నమ్మకం, ఎంత నమ్మకం అంటే అమ్మ గాజులు తీసుకొని దాన్ని మార్చి ఇచ్చేయాలి అని అంటే ఫస్ట్లీ అతనికి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలండి.
దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆయన కూడా తండ్రి లేకుండే చిన్నప్పుడు, కానీ ఇప్పుడు చూస్తే మల్టీ మిలియన్. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ బీయింగ్ కన్సిస్టెంట్ అండ్ హ్యావింగ్ ఫెయిత్ అండి. రైట్. మనల్ని మనం నమ్ముకొని మీరు చేసే ఏ పనన్నా సరే శ్రద్ధగా చేసి, ఏదో చేస్తున్నాం కదా అని చేయకుండా శ్రద్ధగా చేసి అందుటి నుంచి ఏదైనా యూనిక్గా మీరు ఆలోచించి కనుక మీరు కనుక ముందుకు వెళ్ళారు అని అంటే సక్సెస్ ఖచ్చితంగా మీతోటే ఉంటుంది. సూపర్ అండి, నిజం. కష్టం, పట్టుదల, హానెస్టీ, చాలా ఇంపార్టెంట్. ఆ హానెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన దాంట్లో ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండడం అనేది ఇంకా ఇంపార్టెంట్. రైట్. ఓ సూపర్ కథ. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్ అండి.